నా భర్త సమంత మాయలో పడ్డాడు. వీరిద్దరూ వెకేషన్ ఫొటోస్ ని తన ప్రొఫైల్లో పోస్ట్ చేసుకుంటూ సమంత ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తుంటే, ఓ పక్కన రాజ్ నిడమూరి వైఫ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆలోచించతరంగా చేస్తుంది. ఎందుకంటే ఇటు రాజ్ నిడమూరి వైఫ్ శ్యామల అందరికీ సుపరిచితురాలే. తను కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా రాణించిన ఆమెని. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వైపు రాజ్ నిడమూరు ఇంకా సమంత వీరిద్దరూ ఓ పక్కన వెకేషన్స్ కి తిరుగుతూ వాళ్ళిద్దరు ఫొటోస్ ని చాలా అందంగా సమంత తన పోస్ట్ లో అందరితోనూ షేర్ చేసుకుంటుంది. ఇక ఆ ఫొటోస్ ని చూసిన శ్యామల తన భర్త సమంత మాయలో పడ్డాడు అంటూ ఓ పోస్ట్ ని చేసింది. అయితే ఆ పోస్ట్ లో చాలా రకాల వ్యాఖ్యలను కూడా రాసుకువచ్చింది. గతంలో కూడా కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ అనేది ఎప్పటికైనా సరే తిరిగి వస్తుంది, నువ్వు ఏదైతే చేస్తావో అది ఖచ్చితంగా నీకు తిరిగి చూపిస్తుంది అంటూ ఓ పోస్ట్ ని చేసింది. అయితే అప్పట్లో దానికి అర్థం ఎవరికీ అర్థం కాలేదు. ఒకవేళ తను ఏ విషయంలో చేసిందో అని అందరూ లైట్ తీసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఎప్పుడైతే సమంతను రాజ్ నిడమూరు వెకేషన్ కి వెళ్ళిన ఫొటోస్ ని సమంత పోస్ట్ చేసిందో, ఇక ఆ పోస్ట్లను చూసిన తర్వాత శ్యామల చేసిన పోస్ట్ అందరిలోనూ ఒక్కసారిగా ఆలోచించతరంగా చేసింది. సమంత పెట్టిన పోస్టులకి ఇటు శ్యామల చేసిన పోస్ట్ కి పెద్ద కాల వ్యవధి అనేది లేదు. ఇక దాంతో వెంటనే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పోస్ట్ లో కూడా చాలా క్లారిటీగా రాసుకుంటూ వచ్చింది, ఏ మతంలో అయినా సరే అవతలి వారిని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు, బాధ పెట్టాము అంటే ఖచ్చితంగా దాని కర్మఫలం మనం అనుభవిస్తాము, ఊరికినే ఎవరి ఉసురు పోసుకోకూడదు అంటూ ఓ పోస్ట్ ని చేసింది. అయితే గతంలో కూడా సమంతకి విడాకులకు కారణం కూడా ఓ పక్కన శోభిత అని, నాగ చైతన్యకి ఇంకా శోభితకి ఉన్న ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్లే సమంత ఉన్న నాగ చైతన్య విడిపోయారు, మరి వీళ్ళిద్దరి మధ్యలోకి శోభితనే రావడం కారణం అంటూ పోస్టులను చేశారు. ఇక ఇప్పుడు చూసుకుంటే రాజ్ నిడమూరికి ఇంకా శ్యామలకి వీరిద్దరికి డైవర్స్ కూడా అవ్వలేదు. ఇక ఎప్పుడైతే సమంత మధ్యలో ఎంట్రీ ఇచ్చిందో వీరిద్దరూ డైవర్స్ తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక ఇవి ఇలాగుంటే 2019 టైంలో అంటే అప్పటికి నాగ చైతన్యకి ఇంకా సమంతకి విడాకులు కూడా అవ్వలేదు. ఇక వీరిద్దరూ డైవర్స్ కూడా తీసుకోబోతున్నారు అంటూ ఈ విషయం అప్పటికి ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇక ఆ సమయంలోనే రాజ్ నిడమూర్ ఇంకా సమంత వీరిద్దరి మధ్యన కూడా పరిచయం అనేది ఉంది. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వీరిద్దరూ ఏదో ఒక రకంగా ఒక సీక్రెట్ గానే కలుస్తూ వచ్చేవారు. ఇక సమంత కూడా రాజ్ నిడమూర్ ని హైడ్ చేస్తూ ఎన్నో రకాల ఫొటోస్ ని ఇంకా వీడియోస్ ని అందరిలోకి తీసుకురావడం జరిగింది. ఇక ఆ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్ లో కూడా సమంత రాజ్ నిడమూర్ ని హైడ్ చేస్తూ తను ఫ్లైట్ దిగి కిందకు వచ్చిన వీడియో అందరినీ ఒక్కసారిగా ఆలోచించేసింది. ఇక ఇప్పుడు ఎప్పుడైతే వెకేషన్ కి వెళ్ళారో వెకేషన్ లో చాలా రకాల ఫోటోలు ఇప్పుడు చూపిస్తూ ఇలా చేస్తున్న ఫొటోస్ అన్నిటినీ కూడా అందరూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అందరికీ కూడా అర్థమవుతూ వస్తుంది, సమంత ఇంకా వీరిద్దరి మధ్యన చిచ్చు పెడుతుంది, వీరిద్దరూ విడిపోవడానికి కారణం సమంతనే అంటూ పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యాంటీ సమంత అంటూ ఒక గ్యాంగ్ స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇటుపక్క శ్యామల కూడా తనకి తన భర్త కావాలి అని, తన భర్త లేకుండా తను ఉండలేను అంటూ చాలా రకాలుగా ఈ గతంలో కూడా ఎన్నో పోస్టులను చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు శ్యామల చేస్తున్న పోస్టులు ఒక్కొక్కటిగా అన్నిటినీ బయటకు తీసి చూస్తుంటే శ్యామలకి వీరిద్దరి మధ్యన ఉన్న ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ముందుగానే తెలుసని, ఇక అప్పటి నుంచే శ్యామల కూడా రాజ్ నిడమూరుతో దూరంగా ఉంటుందని, తను ఇప్పుడు తన పుట్టింట్లోనే ఉంటుందని, ఇక అక్కడి నుంచే వీరిద్దరి మధ్యన ఉన్న ఈ సంబంధాన్ని తను ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తుందని, ఇక వాటికి సంబంధించి అప్డేట్స్ తెలిసిన ప్రతిసారి శ్యామల తన ఇన్స్టాగ్రామ్ లో అందరితోనూ ఓ పోస్ట్ రూపంలో షేర్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఇక ఇటువైపు కూడా రాజ్ నిడమూర్ శ్యామలకి డైవర్స్ ఇస్తారని చెప్తుంటే, ఇటు శ్యామల తనకి అది ఏమాత్రం ఇష్టం లేదని, ఒకవేళ తనకి డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే తన ఆదాయంలో 60% తనకి రాసి ఇవ్వాలని అడుగుతుందని చెప్తున్నారు. ఇలా అడగడం వెనక కూడా ఒక కారణం ఉందని అంటున్నారు. అయితే శ్యామలకి డైవర్స్ ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఒకవేళ ఇలా అయినా డిమాండ్ చేయడం ద్వారా శ్యామల ఈ డైవర్స్ నుంచి తప్పుకోవచ్చని ఆలోచిస్తుందని నెటిజన్స్ ఆమెని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే సమంత వీరిద్దరి లైఫ్ లోకి వెళ్ళి వీరిద్దరూ విడిపోవడానికి తనే ఒక కారణం అవుతుంది అనుకుంటున్నారా? అండ్ ఇంకోవైపు కూడా సమంత కూడా
వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వీరిద్దరికి ఉన్న రిలేషన్ ని శుభం మూవీతోనే శుభం కార్డు వేసి అందరికీ పరిచయం చేసిందంటూ చెప్తున్నారు. అంతకు ముందు వరకు వీరిద్దరూ ఎవరికంట పడకూడదు అని సీక్రెట్ గా కలుసుకునేవారు కాస్త శుభం మూవీ తర్వాత వీరిద్దరూ ఎప్పటికప్పుడు సన్నిహితంగా పబ్లిక్ గానే తిరుగుతూ వారిద్దరి ఫొటోస్ ను వారే షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇంకోవైపు తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా ఇటు రాజ్ నిడమోర్ ఇంకా సమంత కలిసే వెళ్లారు. ఇక అట్నుంచి అటే సమంత పేరెంట్స్ ని కూడా కలిసినట్టు, ఇక వాళ్ళ ఇంట్లో కూడా వీరిద్దరి పెళ్లికి ఓకే చెప్పినట్టుగానే తెలుస్తుంది. మరి చూడాలి, నిజంగా సమంత రాజ్ నిడమోర్ ని పెళ్లి చేసుకుంటుందా లేకుంటే ఇవన్నీ పుకార్లేనా? మరి ఇవన్నీ పుకార్లే అయితే శ్యామల ఎందుకని ఇలా రియాక్ట్ అవుతుంది? ఎందుకంటే శ్యామల ఎప్పుడు కూడా తన ఇన్స్టాగ్రామ్ లో అన్నిటినీ ఒక మంచి విషయాల్ని తప్ప ఎప్పుడు ఇలాంటి విషయాల్లో తను ఎంటర్ అవ్వదు. తన ఇన్స్టాగ్రామ్ ని పర్టికులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా శ్యామల చేసే ఒక్కొక్క పోస్ట్ వెనక అర్థం అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు శ్యామల చేస్తున్న పోస్టులన్నిటినీ కూడా సమంతకి యాంటీగానే అర్థమవుతున్నాయి. ఇంకోవైపు సమంతని కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నాయి. మరి సమంత దీనికోసం ఎందుకని సమాధానం చెప్పడం లేదు? వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తూ తన లైఫ్ ని తను ఎంజాయ్ చేస్తుంది అన్నట్టుగానే తెలుస్తుంది. ఇటు పక్కన సమంత కూడా తను పర్టికులర్ గా సినిమాల విధంగా కాకుండా తన పర్సనల్ లైఫ్ విధంగానే ప్రతి ఒక్కరిలోనూ సెన్సేషన్ టాపిక్ గా మారుతూ వస్తుంది. ఇటు నాగ చైతన్య కూడా సమంతకి డైవర్స్ ఇస్తున్నప్పుడు కూడా మేమిద్దరం ఇరువురం ఒక అండర్స్టాండింగ్ మీదే విడిపోయాం, మా విడాకులని అందరూ అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాం, మా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, కానీ మమ్మల్ని అభిమానించే వారికి మా జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మమ్మల్ని ఫాలో అయ్యేవారు ఎప్పుడు మాకు మా కుటుంబంతో సమానం. ఇక ఇప్పుడు మేము తీసుకునే ఈ డైవర్స్ ని కూడా అందరూ అంగీకరించాలని అనుకుంటున్నాం. మాకు తెలుసు మేము తీసుకునే ఈ డైవర్స్ మీకు ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ ఇరువురం ఎన్నోసార్లు ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇటు నాగ చైతన్య కూడా సమంత గురించి ఎప్పటికప్పుడు పాజిటివ్ గానే వీరిద్దరూ డైవర్స్ అయి విడిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటూనే వచ్చారు. కానీ సమంత వైపు నుంచి చూస్తే ఎప్పుడు నాగ చైతన్య గురించి ఓ నెగిటివ్ పాయింట్ లోనే మాట్లాడుతూ వచ్చేది. ఓ రకంగా చూస్తే ఇటు సమంతది తప్ప లేకుంటే నాగ చైతన్యది తప్ప అనేది ఎవరికీ తెలియదు. కానీ మరి వీరిద్దరూ ఎందుకని ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్ అయ్యారనేది ఇప్పటికీ తెలియని క్వశ్చన్ మార్క్. ఇక ఇంకోవైపు గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు కూడా నాగ చైతన్య గురించి ఒక రకంగా కించపరిచి మాట్లాడినట్టే ఉన్నాయి. ఎందుకంటే ఒక షోలో పాల్గొన్నప్పుడు యాంకర్ సమంతని ఓ క్వశ్చన్ అడుగుతాడు, మీరు మీ లైఫ్ లో దేని గురించి ఎక్స్పెన్సివ్ గా ఖర్చు పెట్టారు అని అడిగినప్పుడు నా ఎక్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ కోసం నేను చాలా ఎక్స్పెన్సివ్ గా ఖర్చు పెట్టాను అని చెప్పింది. అంటే ఈ రకంగా చూసుకుంటే సమంత నాగ చైతన్య గురించే ఇండైరెక్ట్ గా తన కోసమే నేను అనవసరమైన ఖర్చులు పెట్టాను అంటూ తనని మాట్లాడుకుంటూ వచ్చింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే విడిపోయిన తర్వాత కూడా సమంత గురించి ఎవరు అడిగినా తను ఒక పాజిటివ్ యాంగిల్ లోనే మాట్లాడుతూ వచ్చేవాడు. ఇంకోవైపు సమంత మీకు కనిపిస్తే ఏం చేస్తారు అని అడిగితే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్తా అని అనేసి అన్నారు. ఇక వీరిద్దరూ ఒకటే స్టేజ్ మీద పాల్గొన్నప్పుడు కూడా ఇటు సమంత కావచ్చు అటు నాగ చైతన్య కావచ్చు వీరిద్దరూ ఒకరి ముఖాలు కూడా ఒకరు చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడినట్టు మనం గతంలో కూడా వీడియోస్ ని చూసాం. ఇక ఇప్పుడు చూసుకుంటే మరి సమంత రాజ్ నిడమూరుతో దిగుతున్న ఈ ఫొటోస్ ని కానీ తను షేర్ చేస్తున్న ఈ ఫొటోస్ కావచ్చు వీటన్నిటిని చూస్తుంటే సమంత తను హ్యాపీగా తన లైఫ్ ని తను లీడ్ చేస్తుందని అర్థమవుతుంది. కానీ అవి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్యామల బాధ గురించి ఎందుకని పట్టించుకోవడం లేదు, తన భర్త తనతో కాకుండా వేరే అమ్మాయితో తిరుగుతుంటే తను ఎలా భరించగలదు అని అనేసి అందరూ కూడా ఆమెకి పాజిటివ్ గా చెప్పడం స్టార్ట్ అవుతుంది. మరి ఇదే రకంగా సమంత కొనసాగితే యాంటీ సమంత గ్యాంగ్ అనేది కూడా ఒకటి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో అండ్ మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.